హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ చపాతీ చేస్తాను అన్నమాట. ఈ చపాతీలోకి కూర కింద ఏం చేశాను అంటే, సాధారణంగా అందరూ ఆలుగడ్డ కర్రీ అది చేసుకుంటారు, కానీ నేనైతే తెల్ల శనగలు ఉంటాయి కదండి, తెల్ల శనగలతో కర్రీ చేశాను. ముందు రోజు నానబెట్టి వీటిని తర్వాత ఉడకబెట్టడం జరిగింది. ఉడికించాక వాటిని ఒక బాండీలోకి తీసి పక్కగా పెట్టుకోవాలి. పప్పు గుత్తి పెట్టి ఎనపాలన్నమాట అండి. తెల్ల శనగల్ని పప్పు గుత్తి పెట్టి కచాబీచా అంటే మొత్తం కాకుండా కొద్దిగా శనగలు కనిపించేటట్టు, కొద్దిగా గ్రేవీ వచ్చేటట్టు అండి. ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. అయితే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు తరిగి సన్నగా ఒక పక్కన పెట్టుకోవాలి. బాండీలో కొద్దిగా నూనె వేసుకుని ఆ నూనెలో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు పోపు వేయాలండి. ఆ పోపు వేగాక ఈ మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి బాగా వేగి చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ తెల్ల శనగలది వేసి బాగా కలపాలి. కలిపి కొద్దిగా పసుపు, ఉప్పు, తగినంత కారం వేసుకుని చక్కగా ఈ విధంగా చేసుకుంటే ఇది చపాతీల్లోకి, పూరీల్లోకి చాలా బాగుంటుందండి. ఈ కూర తెల్ల శనగల కూర మీరు కూడా చేసి చూడండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చపాతీలోకి కూర.